explore only the truth, the two for you all. Shobha explores. పాదాభివందనం స్వామి. జై శ్రీరామ్మ. స్వామి, ఖగోళ యాత్ర గురించి మీరేమైనా సెలవిస్తారా మాకు? ఖా అంటే భూమండలి యాత్రని భగవంతుడు మనందరి చేతిలో పెట్టారమ్మా. అదే ఖగోళ యాత్ర. మానవతా దృక్పథంతో రాముడు విలసిల్లాడు కదా, ఆ తత్వం అట్లాంటాలో ప్రచారం అవుతుందా స్వామి? చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం అంటారు. అంటే సో దానికోసమే అక్కడ రాముల ఆలయం మనకు కావాలి అనే సంకల్పమైంది. నేచర్ క్యూర్ అని ఒక చిన్న పుస్తకం ఉంది స్వామి. ఆ పుస్తకంలో గాంధీ మహాత్ముడు రామనామాన్ని మందుగా ఆయన ప్రపంచించాడు స్వామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం దత్త కొద మస్తకాంజలి భాష్వపారి పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసాంతకం అంటారు. మనకు ఒక రక్ష, ఒక నిదర్శనాలు మాకు ఎన్నో జరిగాయి. 108 దివ్య దేశాలు మీరు దర్శించేశారు కదా స్వామి. ఇందులో ఏదైనా మహత్తుందా స్వామి? సాక్షాత్ రామచంద్ర స్వామి మాకు రాముల వారి దర్శనమైంది. రామ శబ్దాన్ని స్మరించినంత మాత్రాన ఆ వికాసం వస్తుందా? ఇంకా ఏదైనా ఆచరణ చేయవలసింది ఉందా? మనకి ఏ ఆచరణ లేదమ్మా. ఇప్పుడు వాల్మీకి మనం తీసుకున్నట్టయితే అసలు ఈ 2 అక్షరాలతో ఉండేటువంటిది అర్థం కానీ ఆ నామాన్ని పఠిస్తూ వెళ్ళారు. దాన్ని పఠిస్తే ప్రతి ఒక్కరికి అలాంటి ఒక ఫలితమే ఇస్తుంది. ముప్పాళ్ల రంగనాయకమ్మ గారని ఆమె రామాయణ విషవృక్షము అని ఒక గ్రంథం రాశారు. ఆ తర్కం చేసే విధానంలో రాముడు ప్రవహిస్తున్నాడు అనిపించింది. అలా అన్నందుకు ఆమెను దూషించడం సబబా? మన ఆరాధ్య దేవుడు రామచంద్ర స్వామి అమ్మ. రాముల వారిని చాలా దూషించారు. ఆమె దూషించలేదు స్వామి, ప్రశ్నించింది. రామ స్మరణంతో ఆంజనేయుడు కూడా మరొక్క రాముడు అయ్యాడేమో అని అనుకుంటాను స్వామి. అది నిజమేనా? సాక్షాత్ సీతమ్మ తల్లి రాముల వారిని కొన్ని 100 ప్రశ్నలు అడుగుతుంది. అడిమా మహిమా గరిమా ప్రతిమా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం అనేటువంటి 8 సిద్ధులవి. హనుమ గురించి ఎక్కువగా ఎవరు చెప్పారంటే రాముల వారే చెప్పేటటువంటి విషయం అమ్మా ఇది. మీరు ఇంత గొప్ప సంకల్పం చేశారు స్వామి. ఆ సంకల్పానికి ఎవరైనా దోహదం చేయాలనుకుంటే ఏ మార్గం అవలంబించాలి, ఎట్లా తోడ్పడాలి? మన వెబ్సైట్ ఉంది www.jaisriram.org jaisriram.org. ఎవరైనా ఈ ఆలయానికి సహాయం చేయాలి, రామార్పణ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, తప్పకుండా చేసుకోవచ్చు.